వాడికి ఆవిడ ఇంకేం చేయాలి? మరి అమ్మ ఏం చేస్తావు ఇంత శక్తి? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. అమ్మ ఉన్నది బొమ్మ కాదది అని నమ్మి అమ్మ పాదములను గట్టిగా ఎవడైనా పట్టుకున్నాడా, పాదములకు నమస్కారం చేశాడా అంటే తల వంచి శరణాగతి చేశాడా, అమ్మా నువ్వు దిక్కన్నాడా, వాడికి నేను ఉన్నాను రా అబ్బాయి నా పాదములు పట్టుకో అంటే దాని అర్థం నన్ను నమ్మరా, నేనున్నానని నమ్ము, నీ బుద్ధి మార్చుకో, ఇకపైన ఎవరు బాధపడేటట్టు ప్రవర్తించకో, ఇకపైన సక్రమంగా ప్రవర్తించడానికి మనసులో సిద్ధపడు, నా పాదములు పట్టుకో, నీ అవసరం తీర్చి బాధపడకుండా చూడటానికి నేనున్నాను. అది వర. అందుకుని ఇలా చూపిస్తుంది. అభయ ఇలా చూపిస్తుంది. ఇలా ఉంటే కిందకి, ఇప్పుడు ఇలా ఉంటే పైకి, పైకి చూపిస్తే భయం పోతోందని. ఏమిటి పైకి చూపిస్తే భయం పోతుందన్న దానికి అర్థం, రే అబ్బాయి భయం అనేది నేను ఇప్పుడు తీరుస్తా కానీ మళ్ళీ వస్తుంది. అలా ఏదో ఒక సంఘటనకు భయం వేసింది, అమ్మా అన్నాడు, కాపాడుతుంది, అందులో సందేహమే లేదు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసతయివతే చింది చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. ఎక్కడో దేవతలు స్వర్గలోకంలో ఉండి కల్పవృక్షాన్ని కామధేనువుని నమ్ముకుంటే కామధేనువు పాల ద్వారా కల్పవృక్షం చిగురుటాకుల వంటి చేతుల ద్వారా మెల్లిగా పువ్వు పూసి కాయ కాసి పండైన తర్వాత అనుగ్రహిస్తుంటుంది. అమ్మవారి పాదములో ఎక్కడ ఉండనివ్వండి, అమ్మాని మనసులో తలుచుకుని త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇలా చూపించింది పాదాలు, ఇలా చూపించింది త్రాసత్రాణ వరాభయకరీ, భయాన్ని పోగొట్టడానికి ఇలా చూపిస్తాం. ఇలా చూపిస్తోందంటే ఇప్పుడు ఈ వేళ్ళు కిందకి చూపిస్తే ఇప్పుడు ఈ వేళ్ళు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. అంటే పైకి చూపిస్తే భయం పోవడమేమిటి, బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. భయం అన్నది శాశ్వతముగా పోయేది కాదు, ఏం చేసినా కూడా. ఇవాళ చాలా బాగున్నాడు, ఏమండి రేపు ఎలా ఉంటుందో, ఏ అనారోగ్యం రాకుండా నా జీవితం తెల్లారిపోతుందంటారా, నేనేం మంచాన పడిపోను కదా, ప్రశాంతంగా హాయిగా నా జీవితం వెళ్ళిపోతుందా, ఒకరి దగ్గర చీచాపవలసిన అవసరం లేకుండా బ్రతుకుతానంటారా, అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం కలుగుతుందంటారా, ఇప్పటికి ఏదో తప్పుకున్నా మళ్ళీ ఏ ఉపద్రవం రాకుండా ఉంటుందా, ఏ ఆపద రాకుండా ఉంటుందా. భయం అన్నది ఒక గంటలో తప్పుకున్నా మళ్ళీ ఆకలి దాహము వేసినట్టే మళ్ళీ ఏదో ఒక సంఘటనగా మళ్ళీ ఏదో భయం వస్తుంది. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, భయం అనేటటువంటిది ఎంతకాలము ఉంటుంది అంటే శరీరము నేను అనుకున్నంత కాలము భయం ఉంటుంది. శరీరము నేను, ఇది నేను, దీనికి కావలసినవన్నీ సమకూర్చగలనా, నా పిల్లలకి ఏమైనా ఇవ్వగలనా, నా పిల్లలకి మేడలు కట్టగలనా, నేను సంపాదించింది నాకు బాగా సరిపోతుందా, నాకు వడ్డీ ఎంత వస్తుంది, దీనికి ఏమైనా రోగం వస్తుందా, దీనికి రొచ్చు వస్తుందా, ఇది ఏమైనా దెబ్బతింటుందా, నేను 70 ఏళ్ళు వచ్చినా బాగా తినగలుగుతానా, నా దంతపంక్తి పటిష్టంగా ఉంటుందా, ఇవన్నీ భయానికి కారణాలు. ఇవాళ సుఖంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడని వాడు భయం లేకుండా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? రేపేమన్నా జరుగుతుందేమో అని భయపడుతుంటాడు. భయం ఎప్పుడు పోతుంది? ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, పైకెక్కు. మిగిలిన ప్రాణులు భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి వెన్నుపాము అడ్డంగానే పెరుగుతోంది వాటికి. కానీ అమ్మవారు మనిషి పుట్టినప్పుడు భూమికి అడ్డంగా పుడుతున్నాడు, పెరిగినప్పుడు నిలువుగా పెరుగుతున్నాడు, వెన్నుపాము నిలువుగా నిలబడేటట్టు చేసింది ఆవిడ. అంటే దాని అర్థం అడ్డదిడ్డంగా తిరక్కు, నిలువుగా బ్రతుకు, ముక్కుసూటిగా బ్రతుకు, త్రికరణ శుద్ధిగా బ్రతుకు, ధార్మికంగా బ్రతుకు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, నువ్వెవరో నువ్వు తెలుసుకో. భగవాన్ రమణులు ఎప్పుడూ అదే అంటారు, నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటారు. ఆత్మవస్తువుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఊర్ధ్వముఖ చలనం చేస్తున్నాడు అనుకోండి, మొట్టమొదట ఒక విషయం గురువుగారి దగ్గర వినగా 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 ఒక విషయం రూఢమైపోయింది. ఏమిటి రూఢమో?
నువ్వు ఎంత కష్టపడ్డా, అంటే కష్టపడ్డం మానేయమని శరీరాన్ని పాడు చేసుకోమని శాస్త్రాలు చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం సత్యం, ఎంత కష్టపడ్డా, ఎంతమంది వైద్యులకు చూపించినా, ఎన్ని భోగములలో పెట్టినా, ఎంత జాగ్రత్తగా రక్షించినా ఒకనాడు శరీరం మాత్రం చటుక్కుమని జారిపోతుంది, అది పడిపోతుంది. అది దాని లక్షణం. శరీరం అన్న తర్వాత దానికి రోగం ఉంటుంది, అది లేకుండా ఎలా ఉంటుంది? ఓ యంత్రానికే ఉంటుంది కదా, దీనికి లేకుండా ఎలా ఉంటుంది? ఏదో వస్తుంది దానికి, అంతేగాని అది వచ్చిందని నువ్వు భూమి మీద పడిపోయి మట్టి ముద్దలా ఉండిపోకూడదు, అధిగమించి వెళ్ళగలగాలి, ముందుకి దాటాలి. అందుకే శరీరంతో పూజ చెయ్యలేకపోతే మానస పూజలోకి వెళ్ళమని, ధ్యానం చేయమని. ఇది నేను కాదు, నేను ఆత్మ, అందరి యందున్నది అదే ఆత్మ. చాలా భయం పోయింది. భయము పోవడానికి ప్రధాన హేతువేది అంటే మనిషి పైకెక్కడమే. మనిషి ఎంత పైకెక్కుతాడో, ఎంత జ్ఞానమును సంపాదించుకుంటాడో అంత భయం పోతుంది. ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆ స్థితికి నిజంగా ఎదగగలిగాడు అనుకోండి, ఆ ఎదగగలిగినటువంటి వాడు ఎవరుంటాడో ఆయనలో ఉన్నటువంటి భావన పరిపుష్టతని పట్టుకుంటాయి మిగిలిన ప్రాణులు, భాష అవసరం లేకుండా. ఒకప్పుడు అరుణాచలంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఏదో చెదపురుగులు పడిపోయినట్టుగా పడిపోయేవారు మనుషులు. ఆ పెద్ద పుల్లు అవిని శవాల్ని ఈడ్చి తెచ్చుకొని కొండ మీద పెట్టుకు తింటూ ఉండేవి. ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాయి మీద కూర్చున్నారు, అందరు వెళ్ళిపోతున్నారు ఊరు విడిచిపెట్టి. ఆయన నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళడానికి చోటు ఏముందన్నారు. ఆయన ఎప్పుడు నేను ఆత్మని అన్న అనుభూతిలో ఉండేవారు. ఒక పెద్ద పులి ఒక శవాన్ని ఈడ్చుకొచ్చి తింటోంది. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు రాయి మీద. పళనిస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మెల్లిగా వచ్చి, భగవాన్ అక్కడ పెద్ద పులి ఉంది, వచ్చి చేయండి అన్నారు. ఆయన అన్నారు, ఓ వారు ఉన్నారా, వారు మన ఏం చేస్తారు అన్నారు. ఆయన పెద్ద పుల్ని కూడా అది ఇది అనేవారు కాదు, పావుని కూడా వారు ఉన్నారు, వారు వచ్చారు, వారు వెళ్ళారు అంటూ ఉండేవారు. అందులో ఉన్న ఆత్మ ఇందులో ఉన్న ఆత్మ కన్నా భిన్నం కాదు, అది ఆయన అనుభవం. అది అనుభవించని మనకి ఎలా తెలుస్తుందండి? పిచ్చివాడిలో ఏదో భావన ఉంటుంది, మనకు అర్థం అవ్వదు కాబట్టి పిచ్చాడు. పిచ్చాడికి మనం పిచ్చాడు, ఎందుకంటే ఆయనకి మనం అర్థం కాదు. అలాగే జ్ఞాని మనకు అర్థం కాడు, అర్థం కాలేదు కాబట్టి జ్ఞాని గురించి తప్పుగా మాట్లాడితే ఎలా, తక్కువ చేసి మాట్లాడితే ఎలా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయంతే. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మనోభావాన్ని పులి గమనించింది. అది రెండు కాళ్ళు చాపి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అంటే క్రౌర్య స్వభావం కలిగినటువంటి ప్రాణులు కూడా ఆ స్థాయికి వెళ్ళినటువంటి మహాపురుషుల యొక్క సన్నిధిలో ఆ శాంతిని పొంది. అందుకే పరస్పర విరుద్ధమైన ప్రాణులు విరుద్ధ స్వభావంతో కాకుండా ప్రేమ స్వభావంతో మిలిగే. శృంగేరిలో ఒకప్పుడు ఋష్యశృంగుడు చేసినటువంటి తపస్సుకి మంచి ఎండాకాలంలో కదలలేకపోతున్న కప్పకి నాగుపాం పడక పట్టి సేద తీర్చింది. విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణుల మధ్య ప్రేమ అంకురించింది. ఎందుకు అంకురించింది అంటే, అంతకుముందు ఒక మహాపురుషుడు అక్కడ ఉండి తపస్సు చేశాడు. ఆ తప ప్రభావం ఆ ప్రాంతాన్నంతటినీ పట్టుకుని ఉన్న కారణం చేత జీవులు వైరభావాన్ని కూడా మరిచిపోయాయి. మీరు చూడండి, కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎంత ప్రశాంతత పొందుతాం. కొందరి మాటలు ఎంత ప్రశాంతతనిస్తాయి. కొందరి మాటలు ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా ఉద్వేగపెడతాయి. అది స్వభావంలో ఉన్నటువంటి దోషం. కాబట్టి అమ్మ, నువ్వు అభయముద్ర పట్టావు, ఇలా అభయముద్ర పట్టింది అంటే ఇలా చూపిస్తోంది అని పైకెక్కు. మనిషిగా పుట్టింది కేవలం తినడానికి పడుకోవడానికే కాదు, సంపాదించడానికి. ఆ మాటకొస్తే నిజానికి మిగిలిన ప్రాణుల కన్నా అవసరములు చాలా తక్కువ ఉండేది జంతువులకి. మనిషికి ఉన్నన్ని అవసరాలు జంతువులకు లేవు. ఒక కుక్క ఉందనుకోండి, దానికి బ్యాంకు కావాలా, డబ్బు కావాలా, చెక్ బుక్ కావాలా, ఏటీఎం కౌంటర్ కావాలా, బట్టలు కావాలా, పళ్ళు తోముకోవాలా, సబ్బు కావాలా, స్నానం చేయాలా, ఇల్లు కావాలా, రిజిస్ట్రేషన్ కావాలా, పొలాలు కావాలా, ధాన్యం కావాలా, నిల్వ చేసుకోవాలా. దాని అవసరాలు బహు తక్కువ. చాలా అవసరాలు ఉండేవాడు ఎవరంటే మనుష్యుడు ఒక్కడే. అబ్బాయి,
బాగా పరిశీలనం చేసుకో. అన్నిటికన్నా పెద్ద అవసరం ఇంకొకటి ఉంది, నిత్యానందకరి నువ్వు ధరించడం. వీటిల్లో పడి ఆగిపోకు, పైకి ఎక్కే ప్రయత్నం చెయ్యి. నువ్వెవరో నువ్వు తెలుసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడితే, నువ్వు ఆత్మ అని ఎరుకలోకి రావడం నీకు మొదలైతే నీకు భయం అన్నమాట ఉండదు. భయము ఒకరు తొలగించేది కాదు. ఒకసారి తొలగించినా ఇంకొకసారి భయం లేకుండా ఉంటాడన్న నమ్మకం ఏమి ఉండదు. ఇప్పుడు పోయింది భయం, కానీ దాని నుంచి తప్పుకోవడమే భయపడ్డానికి ఒక కారణం కావచ్చు. ఎవరి మీదకో వచ్చి ఎక్కడి నుంచో పెద్ద పాము మీద పడింది, అనుకోకుండా వెనక్కి దూకాడు, అది కాటు వేసింది, పాదం పక్కకెళ్ళిపోయింది కాబట్టి తప్పుకుంది, కాటు భూమి మీద తగిలింది. ఈలోగా వెనక్కి పెరిగెత్తాడు, ఈలోగా పాము ఎవరో వస్తున్నారని అటు పక్కకి పోయింది. భయం పోతుందని మీరు అనుకుంటున్నారా? వాడిది తలుచుకు 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 భయపడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ ఊరు మారిపోయి 7 అంతస్తుల మేడెక్కి కూర్చున్నా ఇది చెప్పి భయపడతాడు. అంటే భయం అనేది ఒక సందర్భంలో వస్తుంది, ఆ సందర్భంలో పోయింది కాబట్టి ఇంకెప్పుడూ భయం ఉండదని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పోతుంది? నువ్వు పైకి ఎక్కగలిగితే, ఊర్ధ్వముఖ చలనం చేస్తే, నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయడం మొదలెడితే నీకు క్రమంగా భయం పోతుంది. ఆ నిర్భయ స్థితి పైకి ఎక్కితే వస్తుంది సుమా. అయితే అంతేనా? కాదు. లౌకికంగా ఆ తల్లి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎవరిని కాపాడుతుంది అంటే చేసేవన్నీ తప్పుడు పనులు చేసి అమ్మా అంటే కాపాడుతుందని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకూడదు. నీకు భక్తి ఉండి, భక్తి అంటే మౌఢ్యమయ్యి కాదు, ధార్మికమైన మార్గంలో ప్రయాణం చేస్తున్న వాడవై, కనీసం ధర్మం మీద అనురక్తి ఏర్పడిన వాడవైతే, నీకు ఒకనాడు ఆపద ఏర్పడి భయం ఏర్పడితే అమ్మా అని పిలిస్తే వచ్చి కాపాడి నిన్ను పైకెత్తడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. దేవి భాగవతంలో సుదర్శనోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. అందులో ఆయన్ని మట్టు పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆయన సోదరుడి యొక్క తండ్రి, అంటే 2 భార్యల బిడ్డల వాళ్ళు, ఒక మహారాజుకి. ఆ 2వ భార్య యొక్క బిడ్డడికి రాజ్యం ఇవ్వడం కోసం ఆ 2వ భార్య యొక్క తాత, ఆయన తల్లిగారి తండ్రి, చచ్చిపోయినటువంటి రాజుగారి యొక్క మొదటి భార్య కొడుక్కి రాజ్యం రాకూడదని ఆ మొదటి భార్య తండ్రిని చంపేశాడు. మొదటి భార్య కొడుక్కి రాజ్యం రాకూడదని అతని రాజ్యం నుంచి దూరంగా తొలగతోశాడు. ఆయన పేరే సుదర్శనుడు. ఆయన అమ్మవారిని నమ్ముకున్నాడు. ఎప్పుడూ అమ్మవారిని నమ్ముకుని ధార్మికంగా రాజ్యం పోయినా తృప్తితో ఉన్నాడు. ఒకనాడు ప్రత్యక్షమైంది. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిముద్భుతాం. ఎర్రటి బట్టలు కట్టుకుని శంఖచక్రాలు పట్టుకుని గరుడ వాహనం మీదొచ్చి ప్రత్యక్షమైంది. ఆమెని ప్రార్థన చేశాడు, నేనున్నాను రా అబ్బాయి, నువ్వు ధార్మికంగా బ్రతుకు. ఒకనాడు స్వయంవరానికి వెళ్ళాడు, ఓ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, వస్తున్నాడు. ఆయన మీద కక్ష కట్టిన వాళ్ళు ఆయనని చంపేయాలని చెప్పి, సోదరుడేగా అవుతాడు మరి, తన తండ్రి గారి 2వ భార్య కొడుకేగా, ఆ శత్రుజిత్ అనబడేటటువంటి వ్యక్తి మిగిలినటువంటి రాజులు సైన్యం తీసుకుని దారి కాచి చంపడానికి సిద్ధపడ్డాడు. అమ్మవారిని నమ్ముకుని అమ్మా 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 అని పిలుస్తూ భార్యాభర్తలు ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. అమ్మవారు ప్రత్యక్షమైంది, 2 బాణాలు వేసి. ఎవరు యుద్ధానికి వచ్చారో వాళ్ళిద్దరూ మరణించారు, మిగిలిన వారు స్తంభీభూతులైపోయారు. ఆయనే కాశీపట్నంలో దేవీ నవరాత్రులు మొదలుపెట్టాడు. మనం వెళ్ళాం కూడా దేవాలయానికి, కాశీ యాత్రలో. అక్కడికి వెళ్ళి ఆ సుదర్శనుడు చేసిన స్తోత్రాన్ని చదివాం కూడా మనం. కాబట్టి ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకోవడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధమే. అందుకే సుదర్శనుడి తల్లి ఉపదేశం చేసింది ఆయనకి, ఆశీర్వచనం చేస్తూ సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ఇప్పటికీ కూడా నేను ఎన్నో చోట్ల చూశాను, పిల్లలు పాఠశాలకు వెడుతున్నప్పుడు, బయటికి వెడుతున్నప్పుడు తల్లి ఈ శ్లోకం చెప్పి ఆశీర్వచనం చేసి పంపిస్తూ ఉంటుంది. సర్వదా సకల కాలములయందు, సర్వదేశేషు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ దేశమునందున్నా, ఏ కాలమునందున్నా, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి, ఓ భువనేశ్వరి, ఓ జగన్మాత వాళ్ళని కాపాడు.
పాతు త్వాం భువనేశ్వరి అని రక్ష పెట్టి పంపింది. రక్ష పెట్టి పంపినందుకు ఏమైంది? సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. 2 బాణాలు వేసి వాళ్ళిద్దరినీ పడగొట్టేసింది, ఆ శత్రుజిత్తుని, శత్రుజిత్తు యొక్క తాతగారిని. ఈ పిల్లవాడు చక్కగా పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. ఆ చనిపోయిన కొడుకు తల్లి కూడా మారింది, ఆయన కాళ్ళ మీద పడింది. అమ్మవి నువ్వమ్మ అన్నాడు, ఆదరించాడు, దేవీ నవరాత్రులు మొదలుపెట్టాడు, ఎంతో కీర్తి సంపాదించాడు, లోకమునందు విరాజిల్లాడు. అంటే ధర్మమునందు అనురక్తి కలిగిన వాడికి భయం ఏర్పడినప్పుడు, కష్టం ఏర్పడినప్పుడు, ఆపద వచ్చినప్పుడు రక్షించుకోవడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నువ్వు ధర్మాన్ని పట్టుకున్న వాడివైతే చాలు. కాదు, ధర్మాన్ని పట్టుకున్న వాడిని పాడు చేద్దామన్న ఆలోచన ఎందుకు కలుగుతుందో తెలుసా? సర్వనాశనం అవ్వడానికి అలాంటి ఆలోచన వస్తాయి. ఎందుకంటే అవతలవాడికి అమ్మవారి రక్ష, దాని వలన యువతలవాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే ధార్మికమైన నడవడి ఏది ఉన్నదో అది నిజమైన భక్తి. అప్పుడు ఆ తల్లి భయాన్ని పోగొట్టి కాపాడుతోంది. సాధారణంగా ఇలా వరముద్ర, ఇలా అభయముద్ర పెట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా పాదములు పట్టుకో, నీలో మార్పు తెచ్చుకో, 10 మంది హితం కలిగేటట్టుగా ప్రవర్తిస్తానని నీ జీవితంలో మనసులో మార్పు తెచ్చుకుని మొదలుపెట్టు, నేనున్నాను, నిన్ను కాపాడతాను. అది వరముద్ర. జీవితంలో పైకి ఎదగడం మొదలుపెట్టు. ఎన్నాళ్ళు దీపం ఎన్ని ఒత్తులేస్తావు దగ్గర ఆగిపోతావు, ఎన్నాళ్ళు దీపం వెలిగించడం దగ్గర ఆగిపోతావు. అంతకన్నా పైకి ఎక్కవలసిన అవసరం ఉంది. పైకి ఎక్కు, ఆత్మవిచారం చెయ్యి, నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, భయం పోతుంది. పైకెక్కని చెప్పడానికి ఇలా పెడుతుంది అభయముద్ర. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. నిత్యానందకరీకి కొనసాగింపు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ. ఎందుకు చెయ్యాలమ్మా నువ్వు ఇవన్నీ? ఎరా అబ్బాయి, ఎందుకు చెయ్యాలి నేను? నీ చెప్పినట్టే వింటున్నావా? నీ చెప్పినట్టే బ్రతికావా? నీకు నేను ఇన్ని ఇచ్చానే, ఇన్ని భోగములు ఇచ్చానే, ఇంత శక్తినిచ్చానే. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. రేపు తెల్లవారితే దుర్గా సప్తశతి పారాయణంలో చెప్తున్నాం కదా. నిద్ర వచ్చేటట్టుగా చేసి శరీరమునకు కలిగిన బడలికని తీర్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చినా ఆవిడే. ఆకలి రూపంలో మంట పుట్టించి లోపల అన్నం అయిపోయిందిరా అని చెప్పినా ఆవిడే. అన్నం రూపంలో వచ్చి మళ్ళీ కడుపు నింపినా ఆవిడే. దాన్ని జీర్ణం చేసిన ఆవిడే, శక్తినిచ్చిన ఆవిడే, ఆలోచనలు ఇచ్చిన ఆవిడే, కీర్తినిచ్చిన ఆవిడే, తరింపజేసిన ఆవిడే, మోక్షమిచ్చిన ఆవిడే. అయినప్పుడు నేను ఇన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా, నువ్వేం చేశావు, ఏమిటి నీ అర్హత అంటావేమో. నా అర్హత నువ్వు సౌందర్యవతివి కావడమే. అదేమిటి? సౌందర్యరత్నాకరీ. ఇది శంకరాచార్యుల వారి యొక్క గాంభీర్యం స్తోత్రంలో. ఎవరు చేయగలరు ఇలాంటి స్తోత్రాలు? రత్నాకరీ అంటే సముద్రం, సౌందర్యరత్నాకరీ. ఆమె సౌందర్యముట సముద్రపు లోతు ఎలా ఉంటుందో ఆవిడ సౌందర్యం అలా ఉంటుంది. సౌందర్యము అన్న మాట నేను వాడినప్పుడు మీరు అది కేవలము బాహ్యంలో ఉన్న అందము అని పొరపాటు పడకూడదు. శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అని చేశారు. సౌందర్య లహరి అంటే అర్థం బద్ధం లేని ఏదో బాహ్యంలో అందాలకు సంబంధించిన విశేషాలు, అక్కర్లేని విషయాలకు సంబంధించిన కార్యక్రమాలు సౌందర్య లహరి అని కాదు. సౌందర్య లహరి అన్న దానికి అర్థం ఏమిటంటే అంతఃసౌందర్యం. ఎవరు సౌందర్యము అంటే అమ్మతనం సౌందర్యం. మీరు బాగా పట్టుకున్నారా లేదు? అమ్మతనంలో ఏముంటుంది? కేవలము ప్రేమ. మీరు బాగా పట్టుకోండి నేను అన్నమాట. అమ్మయందు అందం చూడరు. అమ్మకి బిడ్డ అందంతో సంబంధం లేదు. బిడ్డ అమ్మకి అందము, అమ్మ కొడుకు అందం, అంతే. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఓ పసిపిల్లవాడు ఉన్నాడు, వాడికి 5వ నెల. వాళ్ళ అమ్మ ఉంది, నల్లగా ఉంటుంది. ముందు పళ్ళు పైకి వచ్చేసి కింది పెదివి మీదకి ఎక్కుతాయి. పల్చటి జుత్తు, చిన్న ముడి వేసుకోవడానికి సరిపోయేంత జుత్తు కూడా కాదు, కటిక పేదరాలు, దర్భకి చీర కట్టినట్టు ఉంటుంది. ఆ పక్కింట్లో ఇంకో ఆవిడుంది, చాలా ఐశ్వర్యవంతురాలు.
సరే, బాహ్యంలో అందం గురించి నేను వర్ణించడం ఎందుకు, ఆమె అందగత్తే. ఇప్పుడు ఈ 5 నెలల పిల్లవాడిని ఆమె ఎత్తుకుందనుకోండి, పక్కింటి ఆవిడ ఎత్తుకుందనుకోండి, వాడు ఆవిడ దగ్గర ఉందాం అనుకుంటాడా? ఆవిడ బాగా డబ్బున్న ఆవిడ, పట్టు చీర కట్టుకున్నారు, ఆవిడ చక్కగా పెద్ద కొప్పు వేసుకున్నారు, మంచి పువ్వులు పెట్టుకున్నారు, ఆవిడ భగవద్భక్తురాలు అని ఆవిడ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడా? పళ్ళు పైకొచ్చేసి దర్భకి చీర కట్టినట్టుండి నల్లగా ఉండి కడుపు లోపలికి పోయి నిలబడినటువంటి ఆయనని కన్న తల్లి ఎవరుంటుందో ఆ తల్లి మీదకి వాడు దూకేసే ప్రయత్నం చేస్తాడా? అదేం పెద్ద ప్రశ్న అండి. ఎవరి మీద పడిపోతాడు వాడు? అమ్మ మీద పడిపోతాడు. అమ్మ అన్న మాటకి అందంతో సంబంధం ఉండదు. అమ్మతనంలో ఒక ఓదార్పు ఉంటుంది, అమ్మతనంలో ప్రేమ ఉంటుంది, అమ్మతనంలో ఉద్ధరణ ఉంటుంది, పైకెత్తడం ఉంటుంది. అంతేకాని అమ్మ అందము కాదు. మీరు బాగా పెట్టుకోండి, నేను ఈ మాట అనకూడదు సభలో. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా నాకున్న హద్దులు దాటి నేను ఆ మాట అంటున్నాను. ఇవాళ లోకంలో ఎవరైనా ఒక దుర్మార్గుడు, సభ్యతా సంస్కారములు లేని పురుషుడు నా భార్య కన్నా వారి భార్య బాగుంటుందనేవాడు ఉంటాడేమో, కానీ మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారనేవాడు ఉండడు. ఎందుకంటే ఆ మొదటి మాటే తప్పు, అసలు ఆ ఆలోచనే రాకూడదు. కానీ మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారనరు. అమ్మ 90 ఏళ్ళు రానివ్వండి, వాడి వత్త అయిపోయింది, నవ్వితే పళ్ళేం లేవు, బోషినోరు అయిపోయింది, పెదివిలు లోపలికి వెళ్ళిపోయాయి, జుత్తు తెల్లగా అయిపోయింది, చిన్ని పుల్ల ముక్కల్లా చేతులైపోయాయి, నరాలన్నీ పైకి వచ్చేసాయి, చర్మం ఇలా పైకి పట్టుకుంటే ఇంకా మళ్ళీ ఇలా కిందకి వెళ్ళదు, స్థితిస్థాపక శక్తి పోయింది, పుల్ల ముక్కల్లాంటి పాదాలు. అయినా అమ్మే అమ్మ మంచం దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మ అని అమ్మ చేయి పట్టుకున్నారనుకోండి, ఎరా అని అమ్మ బుగ్గలు పుణికి, ఏం నాన్న ఇంత ఆలస్యంగా వచ్చావు, నువ్వు ఇలా వచ్చి కడుపు నిండా తినకపోతే ఆరోగ్యం పాడైపోదురా అంటే అమ్మ చెయ్యి పట్టుకుంటే ఓదార్పు, అమ్మ తల మీద చెయ్యి వేస్తే ఓదార్పు, అమ్మ మాట ఓదార్పు, అమ్మ అనుక్షణం ప్రేమైకమూర్తి. చచ్చిపోయే ముందు కూడా కొడుక్కి ఇబ్బంది కలుగుతుందేమో అని ఓర్చుకు చచ్చిపోయిన తల్లులు నాకు తెలుసు. రాత్రి 2 గంటల వేళ గుండెల్లో నొప్పొస్తే ఎంతో బాధపడుతూ గుండెలు నొక్కేస్తున్నట్లు అయిపోతున్నా చాలా కష్టపడి 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కార్యాలయంలో పనిచేసి ఇబ్బంది పడి వచ్చి కొడుకు పడుకున్నాడు 11ంటికి అన్నం తిని, ఇప్పుడు లేపి వైద్యశాలకి తీసుకెళ్ళమన్నావా అని గుండె నొక్కేస్తున్నా కూడా ఆఖరణ ఒక్కసారి కొడుకుని చూసి ఊపిరి వదిలేద్దామని ఆయాసం ఎక్కువైపోయిన తర్వాత పిలిచి వాడి చెయ్యి పట్టుకుని ఒళ్ళో తల పెట్టుకుని వెళ్ళిపోయింది తప్ప నన్ను వైద్యశాలకి తీసుకెళ్ళమని అడగడానికి మాత్రం ఆ అమ్మ సిద్ధం కాలేదు. ఆమె కదు సౌందర్యం, ఆమె కదు సౌందర్య లహరి, అది సౌందర్య లహరి, ఆ ప్రేమ సౌందర్య లహరి. పైకి బాహ్యంలో ఉన్న రూపము సౌందర్యలహరి కాదు. లహరి అంటే ప్రవాహం, దానికి అంతు లేదు. ఆమె శరీరం వదిలిపెట్టేయచ్చు, వదిలిపెట్టేసిన మాతృదేవతా స్థానంలో కూర్చున్న కొడుకు వృద్ధిలోకి రావాలని ఆమె ఆర్తి చెందుతుంటుంది. నాభీ సంబంధం తెగిపోయిందేమో మా అమ్మ, వాడు తలుచుకున్నప్పుడల్లా పొంగిపోతుంటాడు. వాడు చచ్చిపోయినా ఆ అమ్మ కొడుకుగానే చచ్చిపోతాడు. మా అమ్మ అని తలుచుకుంటూనే ఉంటాడు. అంత పవిత్రమైన ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమ అమ్మతనం. పైకి అందంగా కనపడిన ఉన్నాయే అవి సౌందర్యము కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. చిరుతపులి చాలా అందంగా ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూశారో లేదో. దాని ఒళ్ళు, ఆ చుక్కలు, ఆ నడక, అవసరమైతే పరిగెత్తి చెట్టు ఎక్కేస్తుంది. అది చెట్టు కూడా ఎక్కి పట్టుకుంటుంది, అంత అందంగా ఉంటుంది. ఎంత బాగుందో చిరుతపులని మీరు దగ్గరికి వెళ్ళి దాన్ని నిమరగలరా? అంతవరకు ఎందుకు? సాయంకాలం వేళ రోహిణీ కార్తీ పెరట్లో పెద్ద బాణ పెట్టారు, దాని నిండా నీళ్లు పోశారు, కుండ చల్లగా ఉంటుందిగా, పెద్ద గోధుమ త్రాచోటు వచ్చి దానికి బాగా చుట్టుకుంది. అంత పెద్ద బాణకి 3 చుట్లు చుట్టుకుంది అంటే అది ఎంత పెద్దది. చుట్టుకొని అది ఇలా పడగ విప్పింది. నీరెండ, సాయంకాలపు ఎండ కిరణాలు దాని తల మీద పడ్డాయి, కృష్ణపాదాలు కనపడుతున్నాయి.
ఆ కూరలు బయటకు వస్తున్నాయి, అది ఇలా కదులుతోంది. మీరు మేడ నుంచి చూశారు, సంతోషంగా మీ భార్యని పిలిచి చూడవే ఎంత బాగా ఆడుతోందో అనగలరా? ఎంతో మెల్లగా ఈశ్వరి ఈశ్వరి అని పిలుస్తారు. అని చూస్తుందేమో అని భయం. అందంగా లేదా? మరి అందం భయానికి ఎందుకు కారణమైంది? చిరుతపులు అంత అందంగా ఉంటే మీకు భయం ఎందుకు వేసింది? పెద్ద పులు అంత అందంగా ఉంటే భయం ఎందుకు వేసింది? పాము అంత అందంగా ఉంటే భయం ఎందుకు వేసింది? అంటే అందము అన్ని వేళలా భద్రత కాదు, ప్రేమ మాత్రమే భద్రత. కల్తీ లేని తిరుగులేని ప్రేమ జీవితాంతం అలా ఉండిపోయేది ఎవరిలో అంటే అమ్మలోనే. నువ్వు అమ్మ జగన్మాతవి, అది నీ సౌందర్యం, అది సౌందర్య లహరి. నీ ప్రేమ అటువంటిదమ్మా. అమ్మ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? అందరి మీద ఉంటుంది. బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? ఎవరు అర్భకుడో, ఎవడు దారి తప్పాడో వాడి గురించి అమ్మ ఉపవాసాలు చేస్తుంది. ఒకడికి అస్తమానం తలపోటు వస్తుంది, వారంలో 5 రోజులు తలపోటే, ఏమీ తినలేడు, వాంతులు అవుతుంటాయి, ఓ ఉద్యోగం చేయలేడు, ఓ చదువుకోలేడు, ఓ వృద్ధిలోకి రాలేకపోతున్నాడు. మిగిలిన 3 కొడుకులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నత పదవుల్లోకి వెళ్ళారు. ఇప్పుడు అమ్మ ఆ 3 మీద ప్రేమ ఉన్నా ఆ 3 గురించి పూజలు చేస్తుందా, వీడి గురించి పూజలు చేస్తుందా? ఎవరి గురించి ఏడుస్తుంది అమ్మ? 4వ వాడి గురించి ఏడుస్తుంది. ఎందుకు ఏడవాలి? 3 బాగున్నప్పుడు వాళ్ళని తలుచుకు సంతోషపడిపోవచ్చుగా. అంటే ఎవరు వెనకబడిపోయారో వాళ్ళ గురించి తాపత్రయపడడం, ఏడవడం, ప్రేమించడం నీ సహజ లక్షణం. అర్హత నాది కాదమ్మా. నేను నిత్యానందాన్ని పొందడానికి, జీవితాంతం అన్నం తినడానికి, ధార్మికంగా బ్రతకాలన్న నా కోరిక తీరాలంటే అర్హత నాది కాదు, నీ ప్రేమ నా అర్హత. దారి తప్పిన వాణ్ణి కాబట్టే నువ్వు చెయ్యెత్తి పైకెత్తుతావు. సౌందర్యరత్నాకరి, అది ఎంత లోతు నాకు తెలియదు చెప్పడం, నాకు రాదు. అమ్మ ప్రేమనే చెప్పలేని వాణ్ణి జగన్మాత ప్రేమ లోతులు ఎక్కడ చెప్పను. ఆ బ్రహ్మకీట జనని, ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అంత ప్రేమైకమూర్తివే, అలా అన్నం పెట్టే అమ్మవే, అలా పైకెత్తే అమ్మవే, ఎన్ని శరీరాలు ఇచ్చినా నేను తరించలేకపోతుంటే మళ్ళీ నాకు శరీరం ఇస్తున్నావే, ఇంత శక్తినిస్తున్నావే, ఇలా కాపాడుతున్నావే, అటువంటి నీ ప్రేమకి నేనేమని చెప్పను. అది సౌందర్యము. సౌందర్యము అన్న మాటకి అర్థమేమి అంటే అమ్మ ప్రేమయే సౌందర్యము. అందుకే శివానందలహరి అన్నారు కానీ మాతానందలహరి అల్లా శంకరాచార్యులు గారు. సౌందర్యలహరి అన్నారు. సౌందర్యము అంటే బాహ్యమునందున్న అందము కానే కాదు. సౌందర్య లహరి అన్న మాట దేనికి అన్వయం అంటే అమ్మ ప్రేమకు మాత్రమే అన్వయము. అందుకే జగన్మాత యొక్క ప్రేమ చెప్పవలసి వస్తే సౌందర్య లహరి, అందులో నేను కొట్టుకుపోతున్నానన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి అమ్మ సౌందర్య రత్నాకరి, అక్కడ సౌందర్య లహరి, ఇక్కడ సౌందర్య రత్నాకరి. అక్కడ అంటే నా ఉద్దేశం శంకరాచార్యులు వారు చేసిన సౌందర్య లహరి అని. సౌందర్య రత్నాకరి, రత్నాకరి అంటే సముద్రం. సముద్రం ఎంత లోతుంటుందో ఎవరికీ తెలియదు. నీ ప్రేమ ఎంత లోతో, ఎంత ప్రేమ కలిగిన దానవో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాఖిల ఘోర పాపనికరి. ఆమెట పాపముల యొక్క రాశికి పెనుగాలి లాంటిది. అక్కడ నేను అప్పడాలు పెట్టాను అనుకోండి, ఏదో ఓ 50 అప్పడాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఎక్కడి నుంచో పెద్ద పెనుగాలి వచ్చింది. ఉంటాయా అప్పడాలు అక్కడ? పచ్చి అప్పడాలు అయితే ఇంకా కొంత నయం, వేయించిన అప్పడాలు అయితే అక్కడ ఉంటాయా? విస్తట్లోనే ఉండవు, పైన పంకా తిరిగితే ఎగిరిపోతాయి, తలకో దిక్కుకు వెళ్ళిపోయి ముక్కలు అయిపోతాయి. అమ్మా నువ్వు ఉండగా నాకు భయం ఏమిటమ్మా? ఒక్కసారి నా జీవితాన్ని నేను మార్చుకోగలిగితే, నేను ధర్మానికి పెద్దపీట వెయ్యగలిగితే, ధార్మికంగా జీవిస్తానని నిర్ణయం చేసుకోగలిగితే, నువ్విచ్చిన శక్తి ఏదుందో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటానని మనసులో పూనికను పొందగలిగితే, ఈ మాట నువ్విచ్చావు, ఈ మాటని నీకు నివేదన చేస్తాను, 10 మంది సంతోషపడ్డానికి మాట్లాడతాను. నడక నువ్విచ్చావు, నా నడక ఎవరిని బాధ పెట్టడానికి కాకుండా 10 మంది సంతోషం కోసం నడుస్తాను, అంటే 10 మందికి ఉపకారం కోసం నడిచి పెడతాను.
నా చెయ్యి కదిలితే మీకేం బెంగలేదని ఇలా అనడానికి ఉపయోగిస్తాను తప్ప ఇలా అనను అమ్మ. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాహత్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు సౌందర్యలహరిలో. అలా అమ్మా నేను బ్రతకాలనుకుంటున్నాను. ఇత పూర్వమా ఎన్ని తప్పులు చేశాను, దానికి అంతు లేదమ్మా. చాలా చేసిన వాడని. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి. ఏ మంచి పనులు చేశావని అడుగుతావేమో. ఇలా అంటే ఆ తర్వాత వేలు ఎత్తడానికి నా దగ్గర లెక్కలేదు మంచి పనుల విషయంలో. ఏమిటి నేను చేసిన మంచి పని, ఇలా మాత్రం ఎందుకు అనగలిగాను అంటే ఏమీ చేయలేదని నీకు చెప్పడం ఒకటి నేను చేసింది. ఇది ఒక్కటే. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోదునో మహాకాళేషు సేవింతునో నా శీలం బణువైన మేరుబణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పడం ఒక్కటేనమ్మా నేను ఇలా చూపించడానికి నాకున్నది. ఇంకొకటి చెప్పు అంటే ఇలా అనడానికి ఏం లేవు. తప్పులు ఎన్ని చేశావు? ఈ వేళ్ళు కాదు కదా, నా ఒంటి మీద ఉన్న రోమరాశి కూడా సరిపోదు అవి లెక్క పెట్టడానికి. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని చేశానో అపరాధాలు. కానీ అమ్మ మారదాం అనుకుంటున్నా. నువ్వు నన్ను మార్చు, నిలబెట్టు, ధార్మికంగా బ్రతికేటట్టు చెయ్యి, 10 మంది కోసం బ్రతికేలా చెయ్యి, స్వార్థంతో బ్రతకకుండా చెయ్యి. నువ్వు చెప్పినట్టు నేను బ్రతకాలి, నా జన్మ ధరించాలి, కనీసం ఇప్పుడు నా ప్రస్థానం అలా ప్రారంభం కావాలి, అమ్మా నన్ను అనుగ్రహించు అని అన్నాడా. ఏం చేస్తుందట, బిడ్డ ఎందుకురా బెంగపెట్టుకుంటావో అని అటువంటి వాడి విషయంలో, ఆ మార్పు వచ్చిన వాడి విషయంలో. అంతేగాని ఏడాదికి ఒకసారి తప్పులన్నీ చెయ్యా గంగలో మనగా వాడికి కాదు. నేను తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. మార్పు వచ్చిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి పాపములు మామూలుగా తీయతుట. నిర్ధూత కిలఘోర పాప నికరీ. పాపముల యొక్క సమూహాన్ని చిందరవందరగా విసిరవతల పారేస్తుందట. అంత పెనుగాలి కింద వస్తుందట. అంటే వాడి పాపములను ధ్వంసం చేసి పారేస్తుంది. అందుకు కదూ అదే శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అందులో కూడా ఇదే భావాన్ని ప్రతిపాదించారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అంబువాహ అమ్మ ఇలా నీ కడగంటి చూపన్న మేఘం వచ్చిందనుకో పెద్ద గాలి వస్తుంది. నీ అనుగ్రహ కటాక్షం అనేటటువంటి గాలి చేత దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. నేను చేసిన దుష్కర్మలున్నాయే, తప్పులున్నాయే, పాపాలున్నాయే, చల్లటి గాలి వచ్చి తప్పులనబడేటటువంటి పాపములనేటటువంటి వేడిని దూరముగా తొలగత్రోయుగాక. అలా ఆవిడ ముందు ఒక్కసారి నిలబడగలిగితే, అయ్యో ఇంత ప్రేమైకమూర్తే, అలా నా తల్లి ముద్రలు పట్టి కూర్చుందే, నా తల్లి నిత్యానందకరియే, నాకు తెలియలేదే, ఇన్నాళ్ళు అన్నం పెట్టిందే, 60 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాయే వయస్సు, నేనేం చేశాను జీవితంలో అని నువ్వు బాధపడగలిగితే త్రికరణ శుద్ధిగా అనుగ్రహించడానికి ఆమె సిద్ధం. నిర్ధూత కిలఘోర పాప నికరీ ప్రత్యక్ష మాహేశ్వరి. మాహేశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏంటంటే శబ్దంగా చెప్తే మహేశ్వరుడు, మహేశ్వరి, మాహేశ్వరి. అఖిలాండకోటి బ్రహ్మాండములను కూడా శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి తల్లి ఎవరో ఆమెని మాహేశ్వరి అని పిలుస్తారు. వేదం అటువంటి స్వరూపం గురించి చెప్తూ ఒక మాట చెప్తుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్స యత్పరః స మహేశ్వరః అంటుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. వేదములకు మొట్టమొదట ఉన్నవాడెవరో, వేదముల చేత చిట్ట చివర ప్రతిపాదింపబడిన వాడెవరున్నాడు, వాడు ప్రకృతి చేత మమేకమై బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడు. కానీ అటువంటి వాడికి కూడా అతీతంగా ఒకడు ప్రణవాతీతుడై ప్రకృతి పురుషులకు అతీతుడై ప్రకృతి పురుషులను కూడా నియమించి నడిపిస్తున్నాడు సృష్టి స్థితి లయలను. వాడిని మహేశ్వరుడు అన్న శబ్దం చేత పిలుస్తారు.
ఆ మహేశ్వర శక్తి ఏదో ఆమె మాహేశ్వరి. ఆమె రూపమును దాల్చి నిలబడితే మాహేశ్వరి అన్నపూర్ణ. అది కనపడేది కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. ఆయన తలుచుకుంటే మీకు 100 ఎకరాలు ఇవ్వగలడు. ఆయన తలుచుకుంటే ఒక దేశానికి ఒక ఓడలో బియ్యాన్ని కానుకగా పంపగలడు. ఒక సంతకం పెట్టి బహుమానం చేయగలడు. మీరేమి ఇవ్వక్కర్లేదు, మా దేశం తరపున మీకు ఒక 20,000 టన్నుల బియ్యాన్ని బహూకరిస్తున్నాం అని ఓడలో పంపగలడు. ఎవరా శక్తివంతుడు? ప్రధానమంత్రి అని నేను అన్నాను అనుకోండి. ప్రధానమంత్రి శక్తి కనపడుతుందా? ప్రధానమంత్రిగా కనపడుతుంది. ఆ రూపంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఆయనను ఆ శక్తి ఆవహించి ఉన్నది. ఈ దేశమునంతటినీ పరిపాలించి ఏ నిర్ణయమైనా చెయ్యడానికి యోగ్యుడై అంత అధికారమును కలిగినటువంటి వ్యక్తి ఎవరిని ఆవహించి ఆ అధికారమున్నదో ఆ వ్యక్తి కదూ అంతటి కీర్తి ప్రతిష్టలను ఆర్జించినవాడు, అంత సమున్నత స్థానమనందు కూర్చున్నవాడు. ఆయనే ప్రధానమంత్రి, ఆయనే నరేంద్ర మోదీ అని చూసి ఎలా సంతోషిస్తామో అలా ఈ అఖిలాండకోటి బ్రహ్మాండములను సృష్టించి నియమించి పడగొట్టగలిగినటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తలను కొన్ని కోట్ల మందిని సృజించి నియమించి శాసించి లయం చెయ్యగలిగినటువంటి మాహేశ్వర శక్తి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే అదే కాశీలో ఉన్న అన్నపూర్ణ. ఆ రూపాన్ని నేను చూసి నమస్కరిస్తున్నాను. ఏమి ఆనంద పారవశ్యం శంకర భగవత్పాదులు. ప్రత్యక్ష మాహేశ్వరి. అంతేకాదు, శాక్తేయ సిద్ధాంతమునందు ఒక విచిత్రం ఉంది. సాధారణంగా మనం ఏం చెప్తామంటే 3 చెప్తాం భగవంతుని యొక్క కర్తవ్యములు అని. ఇవి భగవంతుడు చేసే విధులు అని చెప్తాం. ఏం చేస్తాడు అంటే సృష్టి, స్థితి, లయ. ప్రాణులను సృజిస్తూ ఉంటాడు, వాటిని నిలబెడుతూ ఉంటాడు, కొంతకాలం ఉంటుంది. లయ పడగొడుతూ ఉంటాడు. అంటే ఎక్కడ పడగొడతాడండి? ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో అందులో పడిపోతుంది అంతే. నామరూపాత్మకంగా కనపడుతూ ఉంటుంది. అదో విచిత్రం. అందుకే అదంతా మాయ అన్నారు శంకర భగవత్పాదులు. సముద్రం ఉంది. సముద్రం దగ్గరికి వెళ్ళి అలా ఒడ్డున కూర్చున్నాను అనుకోండి. నా మనవాడు పక్కన కూర్చున్నాడు. సముద్రంలో అకస్మాత్తుగా అలా నీరంతా పైకి లేచిందిలాగా, ఏదో పాము పడగల ఓ తివాచి చుట్టినట్టు లేచింది. తాత తాత ఏంటి తాత అన్నాడు. అది కెరటం రా అన్నాడు. తాత కెరటం వస్తోంది తాత మన మీదకి అన్నాడు. అవును రా వస్తోంది అన్నాడు. భయపడకు, అది ఏం చేయదురా, అలా మీదకి రాదులే అన్నాడు. ఆ కెరటం ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. సముద్రము లేని కెరటం ఉంటుందా? కెరటములు లేని సముద్రం ఉంటుంది లోపల కడితే ఓడలో. కెరటం సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలో విరిగి సముద్రంలో కలిసిపోయింది. ప్రాణులన్నీ పరబ్రహ్మమునందు పుట్టి పరబ్రహ్మమునందు పెరిగి పరబ్రహ్మమునందు లయమైపోతాయి. ఈ మూడిటిని ఎవరు చేస్తున్నారు? సృష్టికర్తగా ఆయనే, స్థితికర్తగా ఆయనే, ప్రళయకర్తగా ఆయనే చేస్తున్నాడు. ఈ 3 ఈశ్వర విధులు అని చెప్తాం సాధారణంగా. కానీ శాక్తేయ సిద్ధాంతమునందు ఇంకొక 2 ఉన్నాయి. వాటిని తిరోధానము, అనుగ్రహము అని పిలుస్తారు. తిరోధానము అంటే తిరస్కరణీ విద్య అంటారు. కొంతమంది మాంత్రికులు అని చూడండి, ఆయన గారడీ విద్య ప్రదర్శిస్తాడండి అంటారు. మీకు డబ్బా చూపిస్తాడు, చూసావా ఏమైనా ఉందా ఇందులో అంటాడు. దాన్ని తిరగేసి ఇలా కొడతాడు. ఏమీ లేదు అంటాం మనం. అందరికీ చూపించిన తర్వాత ఆ డబ్బా బల్ల మీద పెట్టి అందులో చెయ్యి పెట్టి ఇలా అని ఓ 3 గులాబీ పూలు తీసి చూడండి అంటాడు. మరి అందులో ఉంటే కనపడలేదే. నిజానికి అందులో ఉన్నాయి, అవి లేనివి ఆయన సృష్టించాల, అందులో ఉన్నాయి. అందులో ఉన్నవి కనపడకుండా చేశాడు. కనపడకుండా చేసి తీసి కనపడేటట్టు చూపించాడు. ఏది ఉన్నదో అది కనపడకుండా చేస్తే తిరస్కరణీ విద్య అంటారు. అది తిరోధానము అంటారు. తిరోధానము అన్న మాటకి వేదాంత శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి సమన్వయం ఏమిటంటే అసలు నిజానికి ఉన్నది ఆత్మ. అది కనపడుతోందా? కనపడదు. అసలు పో అన్నది పోదు. ఎప్పుడూ ఉండేది అదే. ఎప్పుడూ ఉండేది అదైతే అది నేనంటే భయమే లేదు. ఉండనిది ఏదో అది నేను అనుకునేది ఉండాలనుకోవడంలోనే భయం అంతా ఉంది. అందుకే కదా అది పెరిగితే తప్ప భయం పోదండి ఆవిడ. అభయముద్ర అంటే పైకి ఎక్కితేనే పోతుంది. ఇది నేను కాదని తెలుసుకుని ఆ ధైర్యం పొందాలంటే ఎంత పరిశ్రమ చేసి సాధన చెయ్యాలి. కాబట్టి ఏది సత్యమని అనిపిస్తోందో అది అసత్యమో మనకి తెలుసు స్పష్టంగా. ముత్తాతగారు చనిపోయారు, తాతగారు వెళ్ళిపోయారు,
తండ్రి గారు వెళ్ళిపోయారు కాబట్టి తర్వాత వాడు ఏమవుతాడు? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు వాడు కూడా. ఇవాళ కాకపోతే ఎప్పుడో, నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడు దుర్జటి, వెళ్ళిపోతాడు. అసలు నిజంగా అది ఒప్పుకున్నాడు అనుకోండి, చాలా తప్పులు చేయడి. ఎందుకండి ఇవాళ ఉండేదో 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ పోయేదానికి ఎందుకు ఈ తప్పులు, నాకు జీవుడు పట్టుకుపోవాలి అని నాకు వద్దండి అంటాడు. తప్పులన్నీ ఎందుకు చేస్తాడంటే ఇది ఉండిపోతుంది అనుకుంటాడు. తమాషా ఇది ఉంటుందనుకుని అక్రమంగా తీసుకొచ్చి ఇన్నిన్ని చేసేస్తాడు. అవన్నీ ఇక్కడ ఉంటాయి. పాపం మాత్రం వీడు అటుకుపోతాడు జీవుడు. మరి తెలీదా? తెలుసు. తెలిసి మరి ఇది సత్యం అంటున్నావు, ఇది ఉండాలంటున్నావు, ఉన్నది లేదంటున్నావు. అది ఆవిడ గొప్పతనం. ఆవిడ దాస్తోంది. ఏది కనపడాలో అది కనపడకుండా చేస్తోంది. ఏది అసత్యమో అది సత్యంలా కనపడేటట్టు చేస్తోంది. సదసద్రూపధారిణి. సత్తు యందు అసత్తు చూపిస్తోంది, అసత్తు యందు సత్యాన్ని చూపిస్తోంది. దీనివలన ఏమవుతోంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సౌందర్యలహరిలో శంకరుడు చెట్ట చివర తీర్పు చెప్పారు. మహామాయ యందు ఈ బ్రహ్మాండములను తిప్పుతోంది. ఆ తిరోధానము ఇలా మాయలో ముంచి తిరిగి 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 శరీరం వదులుతాడు. మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తాడు పాపపుణ్యాలకి. దానివల్ల ఏమవుతుంది అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. అలా జనన మరణ చక్రమునందు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండగా రెండే మార్గములు. ఒకటి శాస్త్రాన్ని గురువుగారిని గట్టిగా పట్టుకుని అమ్మా అనుగ్రహించు నిత్యానందకరి అని పట్టుకున్నాడు అనుకోండి. ఆవిడ అనుగ్రహించి అబ్బాయి నీకు సత్యం ఏమిటో చెప్పేస్తాం దా. ఈ డబ్బాలోనే అడుగునో పొర ఉంది. లోపల పెట్టినప్పుడు గోళ్లతో ఇలా అని ఆ పొర తీసి లోపల నుంచి గులాబీ పూలు తీశాను. గులాబీ పూలు అక్కడ ఉన్నాయి, సృష్టించలా. అడ్డంగా పొర ఉంది, ఆ తెర తీసేస్తా అని తెర తీసి గులాబీ పూలు చూపించేస్తే అనుమానం పోయినట్టే ఆవిడ ఏం చేస్తుందంటే మాయా అన్న అవనిక తెర పైకి ఎత్తేస్తుంది. ఎత్తేసింది అనుకోండి, ఎవరున్నారు? ఉన్నది శివం ఒక్కటే, ఆత్మ. అది తెలిసిపోతుంది. సత్యం శివం సుందరం, అది సత్యం. ఎరుకలోకి అనుభవంలోకి వచ్చింది. తిరస్కరణి దాచిందనుకోండి, తిరోధానము దాస్తే మాహేశ్వరీ శబ్దం చేత పిలుస్తారు. అనుగ్రహించిందనుకోండి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. లలితా సహస్రంలో లేదు, 5 పనులు చేస్తోందని చెప్తున్నారు. పంచకృత్య పరాయణ 5 చేస్తూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం. అనుగ్రహించిందనుకోండి మాయా అన్న అవనిక పైకెత్తేస్తుంది. పైకెత్తేస్తే శివుడు కనపడతాడు. ఆయనే నేను, ఆయనే నేను, నేనే ఆయన. తత్ ఆయన, త్వమ్ అది, అసి అయ్యున్నది. తత్ త్వమ్ అసి ఇదే అది అయ్యున్నది. 2 వేరు కాదు, 2 ఒక్కటే. మాయ పోయింది, పోగానే అదే ఇది అని తెలిసిపోయింది. ఇన్ని ఎక్కడో చూశానండి అని కొట్టుకుంటున్నాడు ఏదో చిన్న చిత్రపటం పట్టుకుని. ఆయన ఎక్కడ చూశారో మీకు గుర్తు తెచ్చుకోవాలంటే గుండు, పిలక, అలాగే బొట్టు, అంతే. ఇక్కడి నుంచి లాల్చీ కాదు, ఓ రంగు చొక్కా, కింద ఓ ప్యాంటు, వెడుతున్నప్పుడు ఓ మోటార్ సైకిలు. గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ ప్రవచనం చేస్తున్న ఆయనే నేను ఆఫీస్కి వెళ్తూ ఇలా ఉన్నాడు. తత్త్వమ్మ అసి అదే ఇది అయి ఉన్నది. అక్కడ వేరనుకున్నవాడు, ఇక్కడ ఇంకొకడు అనుకున్నవాడు 2 కాదు, 2 ఒకటే. అదే ఇది అయి ఉన్నది. జీవుడే బ్రహ్మమయ్యి ఉన్నాడు. అప్పుడు ఈ జీవుడు ఈ బ్రహ్మముతో కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఆమె అనుగ్రహించింది అంటారు. సదాశివశక్తిగా తెరపైకెత్తుతుంది. అది పంచకృత్యపరాయణ. అలా దాచి మాయలో తిప్పగలిగిన శక్తి స్వరూపమైన అమ్మవారు ఎవరున్నారో ఆ తల్లి మాహేశ్వరి. ఇన్ని కోట్ల బ్రహ్మాండములను తిప్పుతూ ఉంటుంది. అనుగ్రహం కలిగిందా మోక్షం ఇచ్చేస్తుంది. అటువంటి మాహేశ్వరి ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ నాకు కనపడుతోంది. అంతటి అపార శక్తివంతురాల్ని నేను ఇదిగో ఇక్కడ చూస్తున్నాను.
కాబట్టి నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయా చలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి. ప్రాళేయాచల వంశ పావనకరి, ఆ తల్లి హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ కూడా పావనం చేసింది. ఎందుకని అంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్లైనా అమ్మవారే, అందులో ఏం సందేహం లేదు. ఏ ఇంటిలో ఆడపిల్లైనా అమ్మవారే. అందుకే సీతా కళ్యాణంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేసినప్పుడు జనక మహారాజు గారు ఇయం సీత అంటారు. ఇయం ఈమె, నా కూతురైనా అంతే. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ. ఏ ఇంట పుట్టిన ఆడపిల్లనైనా నారాయణమూర్తికే చెందుతోంది. లక్ష్మి ఇక్కడ పుట్టి అక్కడికెడుతోంది, ఆడపిల్ల అక్కడికెడుతుంది, వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది, నన్ను ఉద్ధరిస్తుంది. ఆడపిల్ల ఆడది అంటే ఏదో తక్కువ చేసి మాట్లాడడం అని అనుకోకూడదు. లక్ష్మి అని దాని అర్థం. ఆడపిల్ల నారాయణుణ్ణి చేరుతుంది, నిత్యానపాయని విడిచి ఉండదు అని. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అడగాలి కానీ ఆమె కూతురుగా వస్తోంది. నిజంగా చెప్పాలంటే అడగకపోయినా ఏదో జన్మజన్మాంతర అదృష్టం చేత ఆడపిల్ల రూపంలో అమ్మవారే వస్తోంది. అసలు నిజంగానండి ఆడపిల్ల ఆనందంలో అమ్మవారి ఆనందం కనపడుతుంది. మగపిల్లవాడిని సంతోషపెట్టాలంటే చాలా కష్టం, ఆడపిల్లని సంతోషపెట్టాలంటే చాలా తేలిక. ఓ తిలకం సీసా, ఓ కాటికి డబ్బా, ఓ పౌడర్ డబ్బా, జడకి పెట్టుకుని 2 జటాబంధనాలు, ఓ దువ్వెన, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని గాజులు ఓ డబ్బాలో వేసి ఇచ్చారనుకోండి, ఆ ముఖం వంక చూడండి ఒకసారి. చిత్రం ఏంటంటే ఇదేదో సువాసిని అయి పెద్దవాళ్ళు అయ్యి ఉండక్కల్లా, చిన్న పిల్లకి ఇవ్వండి ఆ డబ్బా, ఎంత ఆనందపడిపోతుందో. అమ్మవారి లక్షణం. ఆ ప్రేమకి పరవశించిపోతారు. అది ఆఖరికి గిల్టు బంగారం అన్నది కూడా వాళ్ళకి అక్కర్లా, అంత పొంగిపోతారు. అది పరదేవత లక్షణం. ఆమె అలా కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి వచ్చింది దాక్షాయణి, అలాగే భృగు మహర్షికి వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురై వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురై వచ్చింది పద్మావతి. ఇలా ఎంతోమందికి కూతురుగా వచ్చింది. జనక మహారాజుకి కూతురుగా వచ్చింది సీతమ్మ. ఒకప్పుడు కుండిన దేశాధిపతి భీష్మకుడికి కూతురుగా వచ్చింది రుక్మిణి. ఇవాళ నాకు కూతురుగా వచ్చింది శ్రీవల్లి. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అయితే శంకరాచార్యుల వారు ఈ అన్నపూర్ణ సౌజన్యాన్ని పొగుడుతున్నారు. ఏమిటి, ఎందుకు వేసినట్టు ఆ మాట? ప్రాళేయా చలవంశ పావనకరి అన్నమాట. హిమవంతుని యొక్క వంశాన్ని పావనం చేశావమ్మా అంటున్నారు. ఏమిటి పావనం చేయడం? ఆమె పుట్టినందుకు వంశం పావనం అవలా? అంత గొప్ప తల్లి పుడితే అది ఒక ఎత్తు. రెండోది ఏమిటో తెలుసా? అది అన్నపూర్ణ స్థుతి కదా. ఆవిడ ఏం చేస్తుంది? అందరికీ అన్నం పెడుతుంది. సాధారణంగా పిల్ల అన్నం తినకుండా అల్లరి చేస్తోంది అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? ఏమంటే ఇది చూడండి అన్నం తింటలేదు అంటుంది. ఎందుకని? ఆడపిల్ల చటుక్కుని ఓ మొట్టికాయో ఓ వీపు మీద దెబ్బో వేయలేరు, ప్రేమ. అందుకని నాన్నగారిని పిలిస్తే భయపడుతుంది. నాన్నగారు అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా, అందుకని పిలిచి ఏమండి అది అన్నం తింటలేదు కొంచెం చెప్పండి, మీరు భయపెట్టండి అంటుంది. తండ్రి గబగబా వస్తాడు. కానీ ఆడపిల్ల కదూ, చూడగానే ప్రేమ పొంగి వస్తుంది. నా తల్లిని ఏమన్నా అంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళిపోతుంది బంగారు తల్లి. దాన్ని అండమా? అనలేడు తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద మొనగాడైనా బయట ఇక్కడ ఓంగుంటాడు. ఓంగుని గడ్డం పట్టుకుంటాడు. గడ్డం పట్టుకుని నా తల్లి కదూ, అన్నం తినవా? తప్పమ్మా, అన్నం తినకుండా ఉండకూడదమ్మా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బంగారు తల్లి అన్నం తినరా అని బతిమాలతాడు. హిమవంతుడు ఇలా బతిమాలాడు. అందుకే కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. హిమవంతుడు అమ్మవారి గడ్డం పట్టుకొని, హైమవతి హిమవంతుని కుమార్తె కదా, ఇలా గడ్డం పట్టుకొని నా తల్లి కదూ, అన్నం తినవా అమ్మ, అన్నం తినవా, బంగారు తల్లి కదూ, అల్లరి చేయకూడదు, బొజ్జ నిండకపోతే ఆకలేస్తుందమ్మా, అన్నం తినమ్మా అన్నాడు. ఎవరిని? అందరికీ అన్నం పెట్టే తల్లికి. అందరికీ అన్నం ఆవిడ పెడుతుంది అన్నపూర్ణమ్మ. అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెడతానంటున్నాడు హిమవంతుడు. ఆయన జన్మధన్యం అవలా? ఆయన కూడా నిజానికి ఎవరి వలన అన్నం తింటున్నాడు? ఆవిడ వలనే అన్నం తింటున్నాడు. కానీ కూతురుగా వచ్చేటప్పటికి ప్రేమ కప్పేసింది తత్వాన్ని.
వెళ్ళి ఏమన్నాడు, ఇలా గడ్డం పట్టుకుని, మా బంగారు తల్లి అన్నం తినమ్మా, అమ్మ పెట్టిందమ్మా, అమ్మ పెట్టిందా, ఇంది ఇచ్చాడా? వీళ్ళ అన్నం పెట్టేవాళ్ళు, ఆవిడ అన్నం పెట్టేది లోకాలకి. లోకాలకి అన్నం పెట్టే తల్లికి అన్నం పెట్టగలిగిన మనగాడు ఉండడు. అందుకే అన్నపూర్ణ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆవిడ నైవేద్యాన్ని కోరుకోవడం కన్నా ఆవిడ పెట్టడాన్ని కోరుకుంటుంది. మిగిలిన రూపాల్లో మీరు నైవేద్యం పెడితే ఒక ఉపచారం, సంతోషిస్తుందని చెప్పచ్చు. అన్నపూర్ణ విషయంలో ఏమిటో తెలుసా? మీరు ఒక పాయస పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టడం కాదు, దర్భలతో కట్టినటువంటి ఆ ముడి, ఆ గుత్తి అమ్మవారి చేతి మించి పాయస పాత్ర మీద వేయించి దాన్ని మీరు అందరికీ పెట్టారని కూడా ఆవిడ సంతోషిస్తుంది. ఇక్కడ పెట్టడం ప్రధానం, అంతేగాని పిల్లలు పెడితే ఆవిడ ఎందుకు తింటుంది? తింటుంది, ప్రేమే, కానీ పిల్లలకి పెట్టడం ఇష్టం అన్నపూర్ణగా. అందుకే అన్నపూర్ణ చాలా సౌజన్యముతో కూడుకున్న రూపం. కాబట్టి అందరికీ పెట్టడం ఆవిడికి ఇష్టమైతే నీకు పెడతాను తినమని హిమవంతుడు అంటున్నాడు. ఎందుకని? కూతురని. గిరులలోనొక్క గిరినైన నా పేరు విలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఏముందమ్మా, నేను కొండల్లో ఓ కొండని, కానీ నా పేరు శాశ్వతంగా ఉండిపోయింది, హిమవంతుడన్న పేరు. ఎందుకని? హైమవతివై నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నా కూతురు అయ్యావు కాబట్టి నా పేరు శాశ్వతత్వాన్ని పొందింది. ప్రాళేయ చలవంశపా వనకరి. అంతేనా? ఏ తల్లి సమస్త మంగళస్వరూపములకు ఆలవాలమో అటువంటి తల్లి ఆ ఇంట తిరిగింది. ఆ అమ్మవారు తిరగాలని, ఆ పిల్ల రూపంలో తిరగాలని, గాజులు వేసుకోవాలని తపించిపోతాడు ఎవరైనా. ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటారు. ఆడపిల్ల ఇంట్లో పుట్టలేదనుకోండి, ఎప్పుడు పూర్తిగా సంతోషిస్తారు? ఆడపిల్ల లేదు, కొడుకులే ఉన్నారు, ఆ మామగారు ఎప్పుడు ఆనందిస్తాడు? అత్తగారి నోటి వెంట కూడా రాలేకపోవచ్చు, కానీ ఆ మాట మామగారి నోటి వెంట వస్తుంది. నాకు కూతుళ్ళు లేకపోతే ఏమండి, కూతుర్ని మించిన కోడలు వచ్చిందంటాడు. నిజం. ఆయనకి కూతురైతే ఒకనాడు దగ్గరుండి ఒకనాడు మామగారింటికి వెళ్ళిపోతుంది. కోడలు ఎక్కడో పుట్టిన పిల్ల మామయ్య గారండి, మామయ్య గారండి, మామయ్య గారండి అని మామయ్య గారి కోసం వెంటబడి తిరుగుతోంది. నాకు కూతురు లేకపోతేనే, కూతురితో సమానంగా కోడలు లేదా అంటాడు. ఆడపిల్ల ఆ లోటు తీర్చగలదు. అది సాక్షాత్తు ఎటువంటి తల్లి? కమనీయ మోహన కరభారతి వచ్చే, దయతోడనను కన్న తల్లి వచ్చే. ఆ తల్లి సాక్షాత్తు లోకములను కన్నటువంటి తల్లి. అటువంటి తల్లి నాకు కుమార్తెగా వచ్చింది అని మేనకాదేవి ఎంత పొంగిపోయిందో. నిజంగా పొంగిపోయి, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచెనను చుదిగిచి, కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే. అందులో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మవారి ఆనందం అంతా పిల్లలో కనపడుతుంది. తాత 4 గాజులు ఇచ్చారనుకోండి, తాత నాకు గాజులు వేశారు, తాత నాకు తిలకం తెచ్చాడు, తాత నాకు పౌడర్ ఇచ్చాడు, ఎంత పొంగిపోతుందో మా తల్లి. ఆ మనవరాలు ఎంత సంతోషమో, ఆ కూతురికి ఎంత సంతోషమో. అందుకే మేనకాదేవి పొంగిపోయిందంతే. నిజంగా భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే. ఆమె కానిదేముంది లోకంలో? అన్నీ ఆవిడ రూపంలో వచ్చే. మా ఇంట మా ఇల్లు తరించిపోలా, అందుకే నేను ఇంత ఆనందపడిపోతున్నానండి. ఆయన హిమవంతుడు పార్వతీదేవి వాళ్ళింట పుట్టినప్పుడు నరదేవాసుర పూజితాంగ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిత యోగిని తరుణి అగమవందిత తల్లి భగవతి జగన్మోహిని అని పిలిచాడు. అనుగ్రహించి వరమిచ్చి కూతురుగా వచ్చావు. అమ్మా, లోకములందరి చేత నమస్కరింపబడతాయి నీ పాదాలు. నువ్వు అలా నడిచి వెడుతుంటే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్ర మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే
దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మా కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో, మురుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. అటువంటి పాదములకు చక్రవర్తులు నమస్కారం చేస్తారు, దేవతా సార్వభౌములు నమస్కారం చేస్తారు, దేవతలు నమస్కరిస్తారు. కానీ ఇవాళ నాన్నగారండి అని హిమవంతుడికి నమస్కారం చేసింది, అమ్మా అని మేనకకి నమస్కారం చేసింది, తపస్సుకు వెళ్ళకమ్మా అని ఉమా అని అనిపించుకుంది. రానా అని హిమవంతుడు ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ప్రేమార చుబుకాన్ని గడ్డాన్ని పుణికాడు. లోకానికంతటికీ అన్నం పెట్టే తల్లికి నేను అన్నం పెడుతున్నానన్నాడు. ఆవిడ అన్నం తినకపోతే ఆయన బెంగెట్టుకున్నాడు. ఆ పిల్ల తపస్సు చేసింది, అపర్ణ ఆకులు కూడా తినడం మానేసింది. అసలు తపస్సుకి వెళ్ళొద్దు ఉమా అంది మేనకాదేవి. ఎందుకు తపస్సుకి వెళ్ళొద్దమ్మా అంటే, అమ్మా తపస్సుకి వెడితే నియమాలు ఉంటాయి బంగారు తల్లి, కడుపు నిండా తినడానికి ఉండదమ్మా, వద్దమ్మా అంది. ఆవిడ తింటుందా, ఇతరులకు పెడుతుందా అన్నపూర్ణగా? ఆవిడ తినదు, అందరికీ పెడుతుంది. అందరికీ పెట్టే తల్లి ఆ ఇంట ఆడపిల్లగా వచ్చింది. ఆ ఇంట ఆడపిల్లగా వస్తే తెలియదా? పార్వతీదేవి అనుగ్రహించిన నాడు హిమవంతుడే అన్నాడు. ఇందాక నేను చెప్పాగా, నరదేవాసుర పూజితంగ్రియుగళా నారాయణీ శంకరి అని అమ్మని పిలిచి నమస్కారాలు చేశాడు. కానీ కూతురు అన్న ప్రేమ పొంగిపోయిన నాడు మరిచిపోయాడు అంతే భగవత్తత్వాన్ని. మరిచిపోయి నా కూతురు అన్నాడు, మా అమ్మాయి అన్నాడు. సమస్త లోకములను శాసించేటటువంటి తల్లి కూతురుగా వచ్చింది. వచ్చినందుకు ఏమయ్యాడు హిమవంతుడు అంటే, పరమశివుడు కదిలి వచ్చాడు. కన్యాదాత గారింటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలిగా, కైలాసాన్ని వదిలి హిమవంతుడి ఇంటికి వచ్చాడు. ఆయన వస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతాగణాలు వచ్చాయి, సమస్తము బయలుదేరి వచ్చేసింది. ఇంతమంది వచ్చారు. పరమశివుడి కాళ్ళు కడిగాడు, కడిగి కన్యాదానం చేశాడు. మామూలుగా పిల్లని కన్యాదానం చేస్తేనే మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం. ఇక సాక్షాత్ పరమశివుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పాదోదకాన్ని లోపలకు పుచ్చుకుని తల మీద తల్లుకుని కన్యాదానం చేసినటువంటి హిమవంతుడు ఏమైపోతాడు? జన్మ లేకుండా పోతాడు. హిమాలయాలు లేకుండా పోతే తపస్సు చేసుకునే వాళ్ళకి ఆమాస భూములు ఉండవని త్రికరణ శుద్ధి లేకుండా చేశారు. చేసి ఆయన కనపడకూడని రీతిలో ముందు కనపడితే శివపురాణంలో, అయ్య బాబోయ్ శివుడు ఇంత అందంగా ఉన్నాడు కానీ ఎప్పుడైనా దిగంబరుడుగా కనపడతాడేమో అని మనసులో శంకతో కన్యాదానం చేయడం వల్ల అలా ఉండిపోయాడు హిమవంతుడు. పరమశివుడు అంతటి వాడి కాళ్ళు కడిగాడా లేదా? ఇంతమందిని పిలిచి అన్నం పెట్టాడా లేదా? పార్వతీదేవిని కన్యాదానం చేశాడన్న కీర్తి వహించాడా లేదా? ఇప్పటికీ ఎక్కడైనా పార్వతీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఎవరిని తలుచుకుంటాం? ప్రవర చెప్పేటప్పుడు హిమవత్శర్మ పుత్రీం, హిమవత్శర్మ గారి యొక్క పుత్రిక అని చెప్తున్నావా లేదా? శాశ్వతమైన కీర్తి వచ్చిందా లేదా? ఆ తర్వాత హిమవంతుడికి ఎంతమంది సంతానమైనా కలిగి ఉండవచ్చు కాక. కొడుకుల వలన కీర్తి వచ్చిందా? ఆడపిల్ల పుట్టినా ఈవిడ వల్ల కీర్తి వచ్చిందా? అంటే అసౌనాసా వంశ స్తుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ హిమవంతుని యొక్క వంశానికంతటికీ కూడా ఆవిడ కీర్తి పతాకమై నిలబడింది. ఆ తల్లి హిమవంతునికి కూతురై పుట్టింది అని. కాబట్టి అమ్మా అన్నం పెట్టే తల్లివి, అన్నం తినమ్మా అని కూడా బతిమాలించుకోగలవు. నీ కారుణ్యానికి హద్దు ఎక్కడుందమ్మా? సౌందర్యరత్నాకరీకి కొనసాగింపు. స్తోత్రం అంతా ఒక క్రమంలో వెడుతుంటుంది ఆ శ్లోకం, అంతేగాని ఏదో ఏది గుర్తొస్తే అది వేయడం ఉండదు. అది శంకరాచార్యుల వారి రచనలో ఉన్నటువంటి గాంభీర్యం. కాబట్టి ప్రాళేయా చలవంశపావనకరి కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అంతటికీ కూడా ఆమె అధీశ్వరి. ఆమె అలా అన్నం పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యాస భగవానుడంతటి వాడికి కాశీపట్టణంలో అన్నం దొరకపోతే కోపం వచ్చి కాశీని శపిస్తానన్నాడు. శపిస్తానని చెప్పి కమండలంలో నీళ్ళు ఇలా పోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అన్నపూర్ణ బయటికి వచ్చి ఒక ఇంట్లోంచి అకస్మాత్తుగా బయటికి వచ్చి ఆమె ఎంత గొప్పగా పిలిచిందంటే, వేదశాస్త్ర పురాణములకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, సమస్త వాంగ్మయము చేత ప్రతిపాదింపబడేటటువంటి తల్లి, అయ్యి ఆదిమశక్తి,
సంయమీవరా రమ్మని సంజ్ఞ చేసే రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు శ్రీనాథుడు. ఆ తల్లి కాశికా పీఠపురాధిరూఢ, ఆమె ఆ కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి, ఆదిమశక్తి, ఆదిశక్తి. ఆమె చేతి రత్నాల గాజులు గల్లుమంటుండగా ఆ వ్యాసుణ్ణి ఇలా రా అని, ఓ